రెడ్డికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని ఇంకొకసారి ఆ వినుకొండలో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అతనంత జగన్మోహన్ రెడ్డి అంత స్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక అతన్ని ఎవరో వేరే వాళ్ళు మర్డర్ చేశారు. మర్డర్ చేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఏం అడుగుతాడు పవన్ గారు? ఏమన్నా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమన్నా సహాయం చేయండి, ఏదో కాంపెన్సేషన్ ఇవ్వండి అని అడగాలి కదా. లెక్క ప్రకారం అది మామూలు జెన్యున్ మర్డర్ అయితే ఏదన్నా అయితే ఇతనేమంటాడు, నేను అమ్మఒడి ఇచ్చాను, మీకు అమ్మఒడి వచ్చిందా? ఇప్పుడు ఈయన వచ్చి 164 సీట్లలో చంద్రబాబు గెలిచాడు, అన్ని మోసపూరిత ప్రకటనలు చేశాడు, మీరందరూ నమ్మి ఓట్లేశారు, ఇప్పుడు చూడు పథకాలు వస్తున్నాయా? ఇవి మాట్లాడతాడా? అంటే ఒక హత్య జరిగిన ఇంటికి వెళ్ళి ఇతను మాట్లాడే మాటలు ఇవే రాజకీయపరమైన మాటలా? అంటే నీ అంత స్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాడా? అంటే నీకు ఆ చచ్చిపోయిన అతని ఫరీదో ఏదో ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మని అడుగుతాడు, మీ అబ్బాయి ఎట చచ్చిపోయాడు ఏంటి అని కాదు, నీకు పథకాలు వస్తున్నాయా, నీకు చంద్రబాబు నాయుడు పథకం ఇచ్చాడా, నీకు అమ్మఒడి ఇచ్చాడా? అంతే కదా సార్, అక్కడ అవసరం లేదు కదా. అసలు పథకాల గురించి ఆమెతో మాట్లాడటం ఏంటి? అంటే బ్రెయిన్ కరెక్ట్గా ఉన్నవాడు ఎవడైనా ఇటువంటి మాటలు మాట్లాడతాడా? నా డౌట్ అది. అసలు నీకు అంటే నీకు స్వార్థం ఉందా, లేకపోతే నీకు ఏదన్నా ఒక రకమైన చిత్త చాంచల్యం ఉందా ఏంటి? నీ ప్రవర్తనకి ఎట్లా ఉంది చెప్తాడు. ఒక ఫోటో తీశాడు, ఇది తీసి ఇతనికి పూర్వపరిచయం ఉందా అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అడిగితే ఆ చనిపోయిన ఫరీద్ వాళ్ళ బ్రదర్ పక్కన కూర్చొని ఉండి, వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళేనండి అంటే, ఆయన తమ్ముడు ప్లస్ ఎవరైతే హత్య చేశాడో జిలాని, వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళేనండి, వైసీపీలో ఉన్నప్పుడు ఇద్దరు బాయి అంటూ తిరిగారండి, ఏం జరిగిందో ఏమో తగాదాలు జరుగుతున్నాయండి అని చెప్పాడు. అయిపోయింది, అక్కడే అయిపోయింది కదా, కేస్ క్లోజ్డ్. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాలి అనేది తెలియదు. బయటకు వచ్చాడు, బయటకు వచ్చి పథకాల గురించి మాట్లాడతాడు. నేను రైతు భరోసా ఇచ్చా, ఆ భరోసా ఇచ్చా, ఇది ఇచ్చా, ఈ స్కీములు ఇచ్చా, ఆ స్కీమ్. అంటే రాజకీయం అంటే మరణాన్ని, ఒక హత్యని, అంటే హత్య చేసినవాడు, హత్య గావించబడ్డవాడు అందరూ వైసీపీ వాళ్ళే. ఆ పాయింట్ పక్కన పెడదాం. అసలు హత్య జరిగిన ఇంటికి వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిందేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే, ఒకవైపు ఏమో అంబటి రాంబాబు ఉన్నాడు, రెండో వైపు ఏమో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వెనక జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నవాడు రౌడీ షీటర్ ఖాన్ అతని పేరు. అతను వినుకొండ పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏదో ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఈ ఒక చనిపోయిన అతను, చంపిన అతను, వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటారు. ఈయన ఎవరిని ఓదార్చాలి, ఎక్కడ ఎవరిని, ఎంతమందిని ఓదార్చాలి? అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓదార్చాలి. అందరూ బాధితుడు, బాధించిన వాడు అందరూ వైసీపీ వాళ్ళే కదా. ఆ ఖాన్ అనే ఒక అతన్ని వెనక